మీ కమ్మ సామాజిక వర్గం నుంచి కొంచెం న్యూట్రల్గా ఉండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అంటే బూతులు తిట్టేవాళ్ళు కాదు, కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని కాకుండా కొంచెం సౌమ్యులు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీలోకి మళ్ళీ చేర్చుకుని ఒక 40 సీట్ల పైన కమ్మ కమ్యూనిటీకి ఇవ్వాలి, అలాగే కాపులకు కూడా ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన ఏదో మొదలైందని వింటున్నాను. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా దీని మీద? అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు మళ్ళీ ఒకసారి ఓడిపోయినప్పుడు తిరిగి గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వెతకటం అనేది సహజం. వాటిలో ఇది కూడా ఒక మార్గం అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ కేవలం ఒక కుల పెద్దల్ని తీసుకొచ్చి వాళ్ళని దువ్వితే ఏదైనా ఒక కులం మనసు గాయపడి ఉంటే వాటికి మందు పూసినట్టు అవుతుందని అనుకుంటే అది పొరపాటు. జగన్ టైంలో కుల ద్వేషాన్ని పెంచాడు. మన సమాజంలో కులాభిమానం అనేది ఉంది, అది మన సంస్కృతిలో జీర్ణమైపోయింది, దాన్ని ఎవరూ సపరేట్ చేయలేరు. రాజకీయాల్లో కూడా ఎప్పుడూ కులం అనేది ప్రస్తావన ఉంది. నేను 1981-82 ప్రాంతంలో రాష్ట్రపతి నిరంజన సంజయ్ రెడ్డి గారిని కలవడానికి రాష్ట్రపతి భవన్కి వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన, ఏమప్పా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఏం సార్ రాకూడదా అన్న. అప్పుడు నాకు చిన్న వయసు, 22-23 ఏళ్ళ వయసు. అందుకని భయం ఉండేది కాదు. ఏం సార్ రాకూడదా మీ దగ్గరికి, ఎందుకు రాకూడదు అని అడిగా. మీ తాత నాకు వ్యతిరేకప్ప అన్నాడు. మా తాత వ్యతిరేకైతే నేనేం చేశాను అన్నా. మీ తాత కమ్మ పిచ్చప్ప, రంగా గారిని నెత్తిని పెట్టుకుని ఊరాగుతాడు అన్నాడు. సార్ నేను పుట్టేటప్పటికి మా తాత చనిపోయాడు, ఆయన కమ్మ పిచ్చుంటే నాకుంటుందని మీరు ఎట్లా అనుకున్నారు అన్న. మీ సామాజిక వర్గం కమ్మ కాదు కదా? నా సామాజిక వర్గం కమ్మ కాదు అంటే ఆయన సరదాగా నవ్వుతానే, లేదు ఊరికే చెప్తున్నాను, జమీన్ రైతు పత్రిక కమ్మ అభిమానంతో ఉండేది ఆ రోజుల్లో అన్నాడు. ఇప్పుడు నా పక్కన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు అటువంటి ఏం లేవులే అన్నాడు ఆయన.